హలో ఫ్రెండ్స్, సలార్ మూవీకి 6 రోజులకి 500 కోట్లు వచ్చినట్టుగా అఫీషియల్ పోస్టర్ అనేది హోంబోలి ఫిల్మ్స్ రిలీజ్ చేశారు. అయితే నేను ఇంతకు ముందే 12 గంటలకు ఒక వీడియో చేశాను. ఏంటంటే సలార్ మూవీకి 6 రోజులకి 550 కోట్లు వచ్చినట్టుగా. అయితే కింద కామెంట్లు చాలామంది ఈ విధంగా పెడుతున్నారు, ఒరే అఫీషియల్ పోస్టర్ 500 కోట్లు వస్తే నువ్వు ఈ విధంగా 550 కోట్లు వచ్చినట్టుగా ఎలా చెప్తున్నావురా అని. అరే మీ బాలీవుడ్ మాఫియా వల్ల, ఈ కార్పొరేట్ బుకింగ్స్ వల్ల ఆ విధంగా 500 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ వేయాల్సి వచ్చిందిరా హోంబోలి ఫిల్మ్స్కి. లేదంటే 550 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ క్లియర్గా వేదురు. అయితే ఈ బాలీవుడ్ మాఫియా చేస్తున్న పనేంటి, అసలు ఈ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటి అనేది ఆఖరిలో చెప్తాను. దానికంటే ముందు ఈ సలార్ మూవీకి అసలు కలెక్షన్స్ ఎంత వచ్చాయో ప్రూఫ్స్తో మీకు చూపిస్తాను భయ్య. ఎందుకంటే మనం ప్రూఫ్స్ లేకుండా ఏది మాట్లాడడం కాబట్టి. ఇప్పుడు 3 రోజులకి 400 కోట్లు వచ్చినట్టుగా ఫిల్మ్ మేకర్సే 402 కోట్ల పోస్టర్ని రిలీజ్ చేశారు. మరి ఇంకో 3 రోజుల్లో 100 కోట్ల వస్తుందేంట్రా? ఆ 3 రోజుల్లో 100 కోట్లు ఓన్లీ తెలుగులోనే వచ్చేసింది కదరా. ఇంకా ఓవర్సీస్ ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, హిందీ ఉంది. మరి ఇవన్నీ కలెక్షన్స్ ఎక్కడికి పోయాయిరా? 3 రోజుల్లో 150 కోట్లు అయినా రాదా ఫ్రెండ్స్? చెప్పండి. ఇక ఆ విషయం పక్కన పెడితే, మీరు ట్రేడ్నే నమ్ముతారు కాబట్టి ట్రేడ్ పండితుల్లో ఒకరైన ది ఫేమస్ ఫిలిం క్రిటిక్ అయిన మనోబాలా గారు ఏం కామెంట్ చేశారో మీరు చూడండి ఒకసారి. ఈయన ప్రతి మూవీ కలెక్షన్స్ యొక్క ట్వీట్ అనేది చేస్తారు. ఈయన చెప్పింది 99% యాక్యురేట్గా ఉంటుంది. మరి ఈయన సలార్ మూవీ కలెక్షన్స్ ఎంత అని చెప్పారు? 520 కోట్లు అని చెప్పారు. మరి ఆయన ఈ పోస్ట్ ఎప్పుడు చేశాడు? 2 గంటల 40 నిమిషాలకు చేశాడు. మరి నేను వీడియో ఎప్పుడు చేశాను? 12 గంటలకు చేశాను. 12 గంటల కంటే ముందు 10 గంటలకు చేస్తే 12 గంటలకు మీకు వీడియో బయటకు వస్తుంది, ఎడిటింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, 6 రోజులకి మనోబాలా గారు 521 కోట్లు సలార్కు వచ్చినట్టుగా పోస్ట్ చేశారు. అయితే ఈయన 2వ రోజు 117 కోట్లు వస్తే అక్కడ 102 కలెక్షన్సే రాశాడు. ఇక 3వ రోజు 107 కోట్లు వస్తే 95 కోట్లు రాశాడు. ఈ విధంగా కొంచెం తగ్గించడం వల్ల 550 కోట్ల మార్కు తగ్గింది. కానీ లేదంటే పర్ఫెక్ట్గా 540 నుండి 550 కోట్లు అనేది 6 రోజులకి సలార్కు వచ్చింది అంతే. ఎందుకంటే మనకి హిందీ నుండి కలెక్షన్స్ అనేవి యాక్యురేట్గా తెలియట్లేదు, కానీ ఓవర్సీస్ తెలుగు, తమిళ్, కన్నడ ఇవన్నీ కూడా యాక్యురేట్గా తెలుస్తున్నాయి. దాన్ని బట్టే మీకు నేను చెప్తున్నాను అనమాట. ఇక బాలీవుడ్ మాఫియా అంటే కార్పొరేట్ బుకింగ్స్ విషయానికి వస్తే ఏమి లేదు భయ్య. ఈ బాలీవుడ్ మాఫియా ఏంటంటే, కరోనాకు ముందు వీళ్ళ ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది. ఆ సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయిన తర్వాత ఈ విధంగా బాలీవుడ్ మీద హ్యాట్రేట్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. అందువల్ల వీళ్ళ స్టార్ హీరోలు, ఖాన్ దాదాలకి ఎవరికి కూడా సినిమా కలెక్షన్స్ రావట్లేదు. దానివల్ల వీళ్ళ గ్రాఫ్ అంతా పడిపోయింది, బాలీవుడ్ గ్రాఫ్ అంతా. దానివల్లే కదా మన టాలీవుడ్కి, కాలీవుడ్కి వచ్చి వీళ్ళు హీరోలు నటించడం, వీళ్ళ సినిమాలు రిలీజ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. లేదంటే వీళ్ళకి పొగరు ఎంతలో ఉండేది, ఒకప్పుడు ఓ రేంజ్లో ఉండేది. అలాంటి పొగరు దించారు మన రెబల్ స్టార్ ప్రభాస్, జక్కన్న, ఎనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ఈ విధంగా. అయితే బాలీవుడ్ మాఫియా కార్పొరేట్ బుకింగ్ చేయడంలో బాగా దిట్టలు. ఇది కరోనా ముందు కూడా ఉంది, కానీ కరోనా తర్వాత దీన్ని ఎక్కువ చేశారనమాట. మరి పటానికి 1000 కోట్లు వచ్చేసినాయి అంటే ఎలా వచ్చేసాయి? ఈ కార్పొరేట్ బుకింగ్స్ వల్లే. జవాన్కి 1000 కోట్లు, 1100 కోట్లు వచ్చేసాయి అంటే ఎలా వచ్చేసాయి? ఈ కార్పొరేట్ బుకింగ్స్ వల్లే. అయితే మరి కార్పొరేట్ బుకింగ్స్ అంటున్నారు. అసలు కార్పొరేట్ బుకింగ్స్ ఏంట్రా అంటే, వీళ్ళే టికెట్లు కొనేసుకుని వీళ్ళే సినిమాకి ఫుట్ఫాల్స్ వచ్చేస్తున్నాయి, టికెట్స్ జనాలు కొనేసుకుంటున్నారని క్రియేట్ చేసి ఒక రకంగా జనాల్ని సినిమాకి హిట్ టాక్ వచ్చినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి జనాల్ని థియేటర్ దగ్గరికి రప్పిస్తారనమాట. ఈ విధంగా ఫుట్ఫాల్స్ చూపించి కలెక్షన్స్ అనేవి 5 నెంబరు, పెద్ద పెద్ద నెంబర్లు అనేవి పెట్టుకుంటారనమాట. అంటే ఇప్పుడు టికెట్లు కొనేసుకుంటున్నారంటే కలెక్షన్స్ నిజంగా వచ్చేస్తున్నాయి అనుకుంటారు. అదనమాట మ్యాటర్. అయితే ఇది చిన్నగా జరగదు. ఒక్క 2021లోనే 30 కోట్ల ఈ యొక్క కార్పొరేట్ బుకింగ్స్ అనేవి జరిగాయి. 2022లో 50 కోట్లు. మరి 2024లో 100 కోట్ల కార్పొరేట్ బుకింగ్స్ అనేవి జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొంతమందికి ఇలా కూడా డౌట్ వస్తుంది, వాళ్ళే 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి టికెట్లు కొంటే వాళ్ళకే బొక్క కదని. ఇది బొక్క కాదు ఫ్రెండ్స్, అది సినిమా ప్రమోషన్స్లో భాగమే. అదనమాట మ్యాటర్. ఇప్పుడు సినిమాకి 200 కోట్లు అయిందంటే ఇంకో 50 కోట్లు ఈ కార్పొరేట్ ప్రమోషన్స్ కోసం పెడతారు, ఇంకో 50 కోట్లు ఇక ఇంటర్వ్యూల కోసం, ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ల కోసం ఈ విధంగా పెడుతూ ఉంటారు. ఇలా మామూలుగా ప్రమోట్ చేయరు సినిమాని. మీరు ఆన్లైన్లో ఎదిగితే బోల్డ్ ఆర్టికల్స్ అనేవి మీకు దొరుకుతాయి. మరి బాలీవుడ్ కింగ్ ఖాన్ అని చెప్పుకునే షారుఖ్ ఖాన్ అయితే ఈ విధంగా పఠాన్ అండ్ జవాన్ మూవీస్లకు ఈ విధంగా కార్పొరేట్ బుకింగ్స్ అనేవి చేసి ఇలా 1000 కోట్లు వచ్చింది, 1100 కోట్లు వచ్చింది అనే విధంగా క్రియేట్ చేశారు. ఇదంతా ఏంటంటే వాళ్ళ స్టార్డమ్ చూపించుకోవడానికి, అలాగే సినిమాకి టికెట్స్ ఎక్కువ మంది కొంటున్నారు, ఎక్కువ మంది చూస్తున్నారు అనే విధంగా ఆడియన్స్లో క్రియేట్ చేసి ఈ విధంగా బుకింగ్స్ అనేవి చేసుకునేలా చేస్తారు.
ఈ విధంగా వాళ్ళ బాలీవుడ్ అనేది మళ్ళీ పుంజుకునేలా అవుతుంది. అలాగే కొన్ని ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ కూడా వీళ్ళకి దొరుకుతుంది. అందుకని ఈ విధంగా ఈ కార్పొరేట్ బుకింగ్స్ కోసం 30 నుండి 50 కోట్లు 100 కోట్లు కూడా వీళ్ళు పెడుతూ ఉంటారు బాలీవుడ్ వాళ్ళు. ఈ విధంగా బాలీవుడ్ మాఫియా అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రజెంట్ డంకీ మరియు సలార్ హిందీలో నడుస్తుంది. డంకీకి ఎవడో చూడటానికి ఎవడో వెళ్ళట్లేదు. సలారే చూడాలని ఆడియన్స్ అయితే చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ సలార్కి మాత్రం సరైన థియేటర్లు ఈ డంకీ థీమ్ ఇవ్వట్లేదు. ఆ పీవీఆర్ వాళ్ళు, ఐనాక్స్ వాళ్ళు, సినీపోల్స్ వాళ్ళు ఈ విధంగా థియేటర్లు ఇవ్వట్లేదు. ఒకవేళ థియేటర్లు ఇచ్చినా డమ్మబూస్ థియేటర్లు ఇస్తున్నారు. మరి డంకీకి ఎవరో రావట్లేదు కదా, సలార్కి వస్తున్నారు కదా, థియేటర్లు ఇవ్వాలని గోల్ చేస్తుంటే డంకీకి జనాలు వస్తున్నట్టుగా టికెట్స్ వీళ్ళని కార్పొరేట్ బుకింగ్స్ చేసేసి ఫుట్ఫాల్స్ అనేవి ఎక్కువ చూపించి ఈ విధంగా కలెక్షన్స్ చేసుకుంటున్నారు. థియేటర్లు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. ఈ విధంగా మనకి సలార్ కలెక్షన్స్ తక్కువ వచ్చేలా చేస్తున్నారు, తక్కువ వస్తున్నట్టుగా చూపిస్తున్నారు. అందువల్ల మనకు కలెక్షన్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది తప్ప లేదంటే ఇప్పటికీ 600 కోట్లు అనేది దాటేలు భయ్య సలార్కి ఉన్న టాక్ని బట్టి, ఉన్న స్ట్రెంత్ను బట్టి. అదనమాట మ్యాటర్. మరి ఇకపై అయితే మాత్రం మనం బాలీవుడ్పై కన్నెర్ర చేయవలసిన రోజులు అయితే వచ్చినాయి భయ్య. బాలీవుడ్ని బాయ్కాట్ చేయవలసిన సమయం అయితే వచ్చింది. దీనిపై మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.